ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్కు ఎక్కడ పోవాలి, ఎక్కడిని అడగాలి, కొంచెం ఐవీఎఫ్, ఐవీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత మాకు ఇంకా పిల్లలు పుట్టరా అని చెప్పి చాలామంది కపుల్స్ ఇంటి దగ్గరనే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి మనం ఇది ఉంది ఇక్కడ అని చెప్పి చేరవేయించడానికి కూడా మనకు కొన్ని మీడియా ద్వారానే మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి కొంచెం మనం కూడా అక్కడక్కడ సెర్చ్ చేసుకొని దేంట్లో మంచిగా ఉంది మెడిసిన్ అని చెప్పి మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి జబ్బుకు కూడా ఈ జబ్బుకు ఇది లేదు అనేది లేదండి. ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయింది, అన్నీ డెవలప్ అయినాయి. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవడం ఎక్కడ ఏది ఉందని చెప్పి కొంచెం సెర్చ్ చేసుకుంటూ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇలా చెప్తే పలానా చోట ఉందిరా అని చెప్పి వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు. ఈ చిల్డ్రన్స్ దాంట్లో కూడా ఎన్నో రకాల కారణాలు ఈ ఇన్ఫర్టిలిటీకి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఎక్కడ ఏ కాజ్ ఉందో అని చెప్పి అది హార్మోనల్ డిఫెక్టా, పీసీఓడా, ఇంకోటా ఇది అని చెప్పి మనం చూసుకుంటూ దీన్ని మనం 100% సేఫ్ మెడిసిన్, జీరో సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనము క్యూర్ చేయగలుగుతున్నామండి. దీన్ని మీరంతా ఉపయోగించాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నమస్తే.